నా కుటుంబ సభ్యులైన పాత్రికేయ సోదరులందరికీ నా అభినందనలు, అభివాదాలు. ఫ్రెష్గా డైరెక్టర్ ఇప్పుడు సినిమా హీరోగా ఉండాలనేది నా మొట్టమొదటి నుంచి అదే నా మాట. ఎందుకంటే దర్శకుడు అనేవాడు కెప్టెన్ ఆఫ్ ది షిప్. అతని చేత తయారబడిన చిత్రం, అతని మీదుగా, అతని చేతుల మీదుగా, అతని భావాల మూలంగా తయారైన పాత్రలు ఉంటాయి. ఎవరైనా సరే డైరెక్టర్ సక్సెస్ అయితే అది చాలా ఘనంగా నా సక్సెస్గా భావిస్తూ ఉంటాను. అలా డైరెక్టర్ సక్సెస్ కంచె నాకు క్రిష్ చాలా ఇష్టం. అలాగే డైరెక్టర్ నేమ్తో డైరెక్టర్ అనే టైటిల్తో వెళ్ళే ఏ డైరెక్టర్ సక్సెస్ అయినా నాకు చాలా ఇష్టం. రాజమౌళి అంటే ఇష్టం నాకు. అలాగే మన శేఖర్ నాకు ఇష్టం. హీరోల మీద ఆధారపడకుండా సినిమాలు తీసేవాళ్ళు వీళ్ళంతా. అలాంటి సక్సెస్ని చూస్తున్న క్రిష్. అట్లాగే రైటర్కి ఒక స్టాండ్ ఉండాలి, రైటర్ ఒక స్టార్గా ఉండాలి అనుకుంటూ అదే మార్గంలో నడుస్తున్న మా వెంకట్. ఇక ఈరోజు ఈ సినిమాకి త్రిపుర దర్శకుడు గీతాంజలి సినిమాని దర్శకత్వం వహించినాడు. గీతాంజలి సినిమా సక్సెస్ ఆ డైరెక్టర్ వల్లే సక్సెస్ అయింది. అందుకే నిజంగా చాలామంది నన్ను తిట్టుకుంటూ ఉంటారు. చాలామంది హీరోలు, చాలామంది నన్ను చాలా అకేషన్స్లో తిట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఎందుకు ఈయన డైరెక్టర్కి ఇంత ప్రాధాన్యత చెప్తాడని. నాకు శివాజీ గణేశన్ గారికి ఒక స్టేజ్ మీద వాగ్వాదం జరిగింది. డైరెక్టర్ కెన్ మేక్ 100 స్టార్స్ బట్ నో యాక్టర్ కెన్ క్రియేట్ ఏ డైరెక్టర్ అని చెప్పాను నేను. అప్పుడు శివాజీ గారి కోపం వచ్చింది. నో మేము చాలామందిని క్రియేట్ చేస్తున్నాం అన్నాడు ఆయన. మీరు క్రియేట్ చేయట్లేదు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు అంతే అని చెప్పాను. అప్పుడు రజనీకాంత్ ఇంటర్ఫియర్ అయ్యి గురువుగారు చెప్పింది కరెక్ట్ అన్నాడు. సో ఇలా దర్శకుల పక్షపాతిని, దర్శకుడే కమాండర్గా ఉండాలని కాదులే, వేరే వాళ్ళు. దర్శకుడు అనేవాడు తల ఎత్తుకుని ఉండాలి కానీ హీరో మోకాళ్ళ దగ్గర కూర్చోకూడదు నా ఉద్దేశం. గీతాంజలి సినిమా సక్సెస్, ఇవాళ త్రిపుర సక్సెస్కి సినిమాకి ఎవరయ్యా హీరో అంటే ముందు డైరెక్టర్ పేరుతో స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది, చాలా మంచి క్రేజ్ వచ్చింది. ఎంత క్రేజ్ వచ్చింది అంటే సినిమా మొత్తం బిజినెస్ అయింది. ఈరోజు జస్ట్ పేపర్లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూసి అభిషేక్ పిక్చర్స్ వాళ్ళు చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్, వాళ్ళు ఈ రోజున సైన్ చేసే సినిమాకి నైజాంలో 300 థియేటర్లు ఈ సినిమాకి పెడుతున్నారంటే రియల్లీ ది క్రేజ్, ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్. మరి సినిమాలో ఏముందో నాకు తెలియదు కానీ చూసిన వాళ్ళంతా చాలా బాగా చేశారని చెప్తున్నారు, బాగా తీశారని చెప్తున్నారు. ముఖ్యంగా స్వాతి, కలర్ స్వాతి అని మేము చాలా రోజుల క్రితం నుంచి అనుకునే స్వాతి అమ్మాయిని అలా చూస్తూ ఉన్నాం. స్క్రీన్ ప్రెజెన్స్కి ఆ అమ్మాయిని చూసేసరికి చాలా తేడా ఉంటుంది. అసలు చాలా డేంజరస్ ఐస్, కళ్ళు చాలా డేంజరు. అలా కళ్ళతో నటించేవాళ్ళు ఈ అమ్మాయి, ఒక అమ్మాయి, ఇంకొక అమ్మాయి అమ్మాయి
కోటమ్మ, నిత్యామేనన్. వీళ్ళు కళతో నటిస్తారు. నాకు చూస్తే సాంగ్స్ చూసినా వాటి ఎక్స్ప్రెషన్స్, సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ చెప్తోంది ఏదో ఉంది సినిమాలో అని. అందుకే ఓపెనింగ్స్ కూడా చాలా బాగుంటాయి ఈ సినిమాకి. నేను ఎప్పుడు చిన్న సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను చాలాసార్లు. కోర్స్ నేను యథార్థమే మాట్లాడతాను కాబట్టి కొంతమందికి బాధ కలిగిన, పండగకి చిన్న సినిమాలే రిలీజ్ అవ్వాలి, పెద్ద సినిమాలకి పెద్ద పండగలు అక్కర్లేదని చెప్తాను నేను. దానికి కారణం ఏంటంటే హీరో సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా అది పండగే. మరి చూడండి, అది మొన్న పండగకి దసరాకి 3 సినిమాలు, చిన్న సినిమాలు. క్రిష్ అంటే చిన్న సినిమా ఇన్ ద సెన్స్ హీరో చిన్న హీరోలు ఉన్న సినిమాలు 3 సినిమాలు ఆడుతున్నాయి. కొంచెం ఎక్కువ తక్కువ తేడాలతో తప్ప 3 సినిమాలు. కంచె ఆడుతుంది, రాజుగారి గది ఆడుతుంది, కొలంబస్ ఆడుతుంది. ఇంతకంటే ఇండస్ట్రీకి ఏం కావాలండి? 2 పెద్ద పిక్చర్లు హిట్ అయ్యాయి. ఒక బాహుబలి, ఒక శ్రీమంతుడు. దాని తర్వాత మళ్ళీ 2 సినిమాలు, చిన్న సినిమాలు హిట్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు 3 సినిమాలు ఆడుతున్నాయి. రేపు మళ్ళీ ఇమీడియట్గా 6వ తారీఖున ఈ సినిమా కనిపిస్తుంది. నిజంగా ఇండస్ట్రీకి పండగ చిన్న సినిమాలు ఆడితే. చిన్న అనేది నాట్ ఇన్ ది మేకింగ్లో చెప్తున్నాను. సక్సెస్ అయిన తర్వాత ప్రతి సినిమా పెద్ద సినిమాయే. అలాంటి సినిమా ఇవాళ నిర్మాతలు చిన్నబాబు, రాజశేఖర్, రామాంజనేయులు గారి సమర్పణలు చేశారు. ఈ రాజశేఖర్ నాకు ప్రొడ్యూసర్ అని తెలియదు. జస్ట్ 4 days 5 days బ్యాక్ వచ్చి ఇలా ఆడియో లాంచింగ్ అన్నారు. నేను రావట్లేదయ్యా ఆడియో లాంచింగ్కి, నేను చాలా అవాయిడ్ చేశాను, నన్ను వదిలేయండి అన్నాను. నాకు తీసుకొచ్చింది ఎవరంటే మా నారాయణ తీసుకొచ్చాడు. నారాయణ అంటే నా బిడ్డలు అంటాడు. వాళ్ళ అల్లుడు ప్రొడ్యూసర్ అని నాకు తెలియదు, అతనికి కూడా తెలియదు. అది సర్ప్రైజింగ్. శైవం అని ఒక సినిమా తీసాడు తమిళ్లో. శైవమే కదా, చాలా మంచి సినిమా అది. సో ఎప్పుడైతే ఇంత ఇంట్రెస్టెడ్గా తీశాడో, అందులో డైరెక్టర్ గీతాంజలి డైరెక్టర్ అన్నారు. నేను నిజంగా మనస్ఫూర్తిగా ఇవాళ వచ్చే ప్రోగ్రాం లేదు, నేను వేరే చోటకి వెళ్ళాలి, వేరే మ్యారేజ్ ఉంది, అయినా నేను బయలుదేరి వచ్చాను. ఈ సినిమా వీళ్ళ కృషికి సరైన ప్రతిఫలం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఇవాళ ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ గోస్ట్ జోనర్లో పెడతా ఉన్నాయి ఈ సినిమాలు. బట్ వాటిని చూస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. నేను ఇంతవరకు టచ్ చేయని జోనర్ అది ఒకటే, అది టచ్ చేయలే. బట్ అది కూడా కొంత టచ్ చేశాను భారతంలో ఒక అమ్మాయిలో. అది ఫుల్ ప్లెడ్జ్డ్ కాదు, సెకండ్ హాఫ్లో టచ్ చేశాను. బట్ ఈ జోనర్లో సినిమాలు ఎన్ని రకాలుగా తీస్తున్నా, రకరకాలుగా తీస్తున్నా సరే వాళ్ళు చూస్తున్నారు. మా మనవరాలు ఉంది, ఇంత పిల్ల ఉంటుంది, ఏ సినిమా చూడదు. ఆ అమ్మాయి ఇవే క్యాసెట్ మీద క్యాసెట్ వేసుకుని చూస్తుంది. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్. ముఖ్యంగా ఈ సినిమాలు పిల్లలు వస్తారు అంటే ఫ్యామిలీస్ వస్తాయి, ఫ్యామిలీస్ వచ్చాయి అంటే సినిమా సక్సెస్. మనస్ఫూర్తిగా ఈ పిక్చర్ సక్సెస్ కావాలని. ఇక ఈ చిత్రంలో హీరో నవీన్ చంద్ర. నాకు అతని ఫస్ట్ పిక్చరు అందాల రాక్షస్ కదా. అందాల రాక్షస్కి ముందు నుంచి నాకు మా బళ్ళారి సాయి తీసుకొచ్చి పరిచయం చేశాడు. ఆమె ఇంటికి వచ్చాడు, కలిశాడు. నాకెంతో చూడగానే నాకు బాగా నచ్చాడు. నిజంగా ఎలాంటి వాడికి ఈ రోజున అవకాశాలు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే మీకు తెలుసు కదా, వారసత్వం ఒక్కొక్క కుటుంబం నుంచి 10 మంది వస్తూ ఉంటారు. కాబట్టి మామూలుడికి ఈ అవకాశాలు దొరకడం అంటే కష్టం. వచ్చి నిలబడడం అంటే మరీ కష్టం, సక్సెస్ అవ్వడం అంటే మరీ కష్టం. దాన్ని దాటుకుంటూ వీళ్ళు రాగలుగుతున్నారంటే రియల్లీ వాళ్ళందరూ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అట్లాగే సంగీత దర్శకుడు కమ్రాన్, ఆయన పాటలు విన్నా నేను, బాగున్నాయి పాటలు. ఈ సినిమాకి నా ఉద్దేశంలో
పాటల కంటే ఆర్ఆర్ మీద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీదే మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా చేసి ఉంటాడని మనసారా అతన్ని అభినందిస్తూ, అలాగే ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ని, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని మనసారా అభినందిస్తూ, ఈ నిర్మాతలు ఇప్పటికే ఆల్రెడీ ప్రాఫిట్లోకి వచ్చారు, టేబుల్ ప్రాఫిట్ మీద ఉన్నారు. నాకు తెలిసి రిలీజ్కి ముందు టేబుల్ ప్రాఫిట్ మీద ఉన్న నిర్మాతలు పెద్ద సినిమాలంటే పక్కన పెట్టండి, దానికి అసలు ప్రాఫిటే లేదు. చిన్న సినిమాల్లో ప్రాఫిట్లో వచ్చాడు అంటే మనస్ఫూర్తిగా అతను అభినందిస్తూ, నాయన ఆ డబ్బు మళ్ళీ ఇండస్ట్రీలోనే పెట్టు, మళ్ళీ ఓ మంచి సినిమా తీ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.